వసీకర పల్లెటూరి ప్రజలతో 2 రోజుల్లో మీ ఊరి దేవుడు చెట్టు పూర్తిగా నలుపు రంగులోకి మారబోతుంది. దానికి కారణం నా మంత్రశక్తే. మీ ఊరంతా మునిగిపోతుంది. పిల్ల జల్ల అంతా కూడా చచ్చిపోబోతున్నారు అని వసీకర చెప్తూ ఉంటుంది. ఈ ఊరిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని వసీకర అడుగుతూ ఉంటుంది. 500 కుటుంబాలు ఉన్నాయి అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. 500 కుటుంబాలను కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టు చేయండి అని వసీకర అంటూ ఉంటుంది. ఏంటది అని రవీంద్ర అడుగుతూ ఉంటాడు. 500 కుటుంబాలను నేను వదిలేస్తాను, వాళ్ళ జోలికి వెళ్ళను, ఈ ఊరిని కూడా శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను. వీటన్నిటికీ బదులుగా అక్షయను నా శవాల కోటలోకి పంపించండి అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. దాంతో పల్లెటూరి ప్రజలంతా కూడా షాకింగ్గా వసీకర వైపు చూస్తూ ఉంటారు. మీరు బాగా ఆలోచించుకోండి, 2 రోజులు మాత్రమే సమయం ఉంది. మీరు అక్షయ్ను కోటలోకి పంపిస్తారా, ఊరంతా కూడా మునిగిపోవాలనుకుంటున్నారా? ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని వసీకర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసీకర ఇలాంటి విషయం డిమాండ్ చేస్తుందని నేను అసలు ఊహించలేదు అని మాయ చెప్తూ ఉంటుంది. మీరే బాగా ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, ఎక్కువ రోజులు సమయం లేదు అని మాయ పల్లెటూరి ప్రజలకు చెప్తుంది. ఇక మరోవైపు అవని జడలమర్ర చెట్టు దగ్గరకు వెళ్తుంది. చెట్టు అంతా కూడా బాగా చూస్తూ ఉంటుంది. ఈ జడలమర్రి చెట్టు తనలోకి తన స్నేహితుడిని లాక్కుందని సుబ్బడు చెప్పాడు. కానీ మరి నేను కూడా ఈ జడలమర్రి చెట్టు దగ్గరకు వచ్చాను కదా, ఈ జడలమర్రి నన్నెందుకు తనలోకి లాక్కోవట్లేదు? అంటే ఆ సుబ్బడు చెప్పింది అబద్ధమా? అందుకే నేను ఎంత బ్రతిమిలాడినా కూడా ఆ చెట్టు ఆచూకీ చెప్పనన్నాడు. సుబ్బడు అబద్ధం చెప్పాడని చెప్పి ఊరందరి సమక్షంలో నిరూపించాలి అని అవని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక జడల మర్రి తన వేర్లతో అవనిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవని అదంతా చూసుకోదు. ఇంతలో శ్రీకర్ అవనిని గట్టిగా వెనక్కి లాగేస్తాడు. అవని, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నాకు చెప్పుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు బావా అని అవని అడుగుతూ ఉంటుంది. సుబ్బడు చెప్పాడు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. నేను రావటం ఆలస్యం అయి ఉంటే నీకు పెద్ద ప్రమాదం జరిగేది అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఊరి సమస్యను తీర్చాలనుకున్నాను బావా, అందుకే ఒంటరిగా జడల మర్రి దగ్గరకు వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది. అవని, ఊరి సమస్యను తీర్చడానికి ఇంకేదైనా పరిష్కారం వెతుక్కోవచ్చు, కానీ నీ ప్రాణానికి ఏదైనా అయితే నేను తట్టుకోలేవను. ఎన్నో సమస్యల తర్వాత ఇన్ని రోజులకి మనిద్దరం ఒకటయ్యాము. అమ్మ కూడా నిన్ను అర్థం చేసుకుంది. సంతోషంగా ఉండాల్సిన సమయంలో నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఊరి సమస్యకు పరిష్కారం దొరికిన తరువాత మనకు మంచి రోజులు ఉన్నాయి బావా అని అవని శ్రీకర్ని హగ్ చేసుకుంటుంది. ఇక శ్రీకర్ కూడా అవనిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. బావా, నేను ఈ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు చెట్టు తనలోకి లాక్కుంటుందని సుబ్బడు చెప్పాడు. చెట్టు లాక్కోవట్లేదేంటా అనుకున్నాను. సుబ్బడు చెప్పింది అబద్ధం అనుకున్నాను. అసలు తరువాతే అసలైన విషయం తెలిసింది బావా అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ అటు ఇటు తిరుగుతూ 2 రోజుల్లో ఊరు మునిగిపోబోతుందని ఆ వసీకర చెప్పింది కాబట్టి పల్లెటూరి ప్రజలంతా కూడా అవనిని అక్షయ్ను కోటలోకి పంపించమని అడుగుతారు. అక్షయ్ కోటలోకి వెళ్తే ఖచ్చితంగా ముక్కు పుడక దొరుకుతుంది. ముక్కు పుడకను వసీకర సొంతం చేసుకోవటానికంటే ముందే నేను తీసుకుంటాను. ఆ తరువాత అవసరమైతే ఆ వసీకరణను అంతం చేసైనా సరే ఆ ముక్కు పుడక సహాయంతో ఈ ప్రపంచాన్ని ఏలేస్తాను అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు జగన్నాథం, రవీంద్ర ఇద్దరు కూడా హాల్లో కూర్చొని మాయ లాంటి అమ్మాయి మన ఇంటికి కోడలిగా రావటం మన అదృష్టం కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. వసీకర లాంటి దాన్నే ధైర్యంగా కోట్ల నుంచి బయటకు పిలిపించి మన ఊరి సమస్యకు పరిష్కారం చూపించింది. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని జగన్నాథం రవీంద్రకు చెప్తూ ఉంటాడు. అవును తాతయ్య, మీరు చెప్పింది కరెక్టే అని రవీంద్ర అంటూ ఉంటాడు. అందుకే నేను మాయకు స్పెషల్గా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను, పద మనవడా అని చెప్పి జగన్నాథం అంటాడు. జగన్నాథం, రవీంద్ర ఇద్దరు కలిసి మాయ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు మాయ వీలైనంత తొందరగా ముక్కు పుడకను సొంతం చేసుకొని నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి, ప్రపంచాన్ని శాసించాలి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఆ మాటలను రవీంద్ర, జగన్నాథం విన్నట్టు షాకింగ్గా చూస్తూ ఉంటారు.
ఓరి దేవుడా! సంతోష సమయంలో ఏం చేస్తున్నానో, ఎక్కడ ఉన్నానో అర్థం చేసుకోకుండా మాటలన్నీ పైకి మాట్లాడేస్తున్నాను. వీళ్ళు నా గురించి అన్ని విషయాలు వినేసినట్టున్నారే, వీళ్ళు అందుకే నా వైపు కోపంగా చూస్తున్నట్టున్నారే అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఇలాంటి దానివని అసలు అనుకోలేదు మాయ అని రవీంద్ర అంటాడు. నువ్వు చాలా మంచిదానివి అనుకున్నావమ్మా, నువ్వు ఇలాంటి పని చేస్తావని అసలు అనుకోలేదు అని జగన్నాథం అంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఇంత కష్టపడి రవీంద్రతో తాళి కట్టించుకున్నాను, నా బండారం బయట పడిపోయింది అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటే, అమ్మ మాయ, నువ్వు నిజంగా గట్టికురాలివమ్మా. కోట్లో ఉన్న వసీకర్ను బయటికి తీసుకురావటం ఎవరి వల్ల కాలేదు, నీ వల్ల అయింది. అందుకే నిన్ను అప్రిషియేట్ చేయడానికి వచ్చాము అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. అంతేనా? ఇంకేదో అనుకొని చాలా భయపడిపోయాను తాతయ్య గారు. అయినా మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు? నన్నే రమ్మంటే వచ్చేదాన్ని కదా అని మాయ అంటుంది. పర్వాలేదమ్మా అని జగన్నాథం అంటాడు. మాయ, నువ్వు మంచిదాని అనుకున్నాం కానీ ఇంత మంచిదానివని అసలు అనుకోలేదు. ఊరి సమస్యకు పరిష్కారం చూపించాలనుకుంటున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ మాయా అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. నన్ను పొగిడింది చాలే కానీ కాఫీ కానీ టీ కానీ తీసుకురమ్మంటారా తాతయ్య గారు అని మాయ అడుగుతూ ఉంటుంది. ఏమీ వద్దమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి అని జగన్నాథం మాయను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలంతా కూడా వేదవతి ఇంటికి వెళ్ళి వేదవతి గారు అని పిలుస్తూ ఉంటారు. వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా బయటకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. ఊరి రచ్చబండ దగ్గర జరిగిన విషయం మీకు తెలిసిందా అమ్మా అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. తెలీదు అని వేదవతి అంటూ ఉంటుంది. అవనమ్మ, శ్రీకర్ బాబు ఉంటే బయటికి పిలవండి అని పల్లెటూరి ప్రజలు చెప్పడంతో వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. అవని శ్రీకర్తో మీకేం పని అని వేదవతి అంటూ ఉంటుంది. అమ్మ, ఊరి రచ్చబండ దగ్గరకు ఆ వసీకర వచ్చిందమ్మా. అది ఒక దుష్ట శక్తి, దాని వెనుక చాలానే శక్తులు ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే అని చెప్పి పల్లెటూరి ప్రజలు జరిగిందంతా కూడా వేదవతికి చెప్తూ ఉంటారు. ఊరిని ఈ 500 కుటుంబాలను వదిలి ఆ వసీకర వెళ్ళాలంటే అక్షయమ్మను తన కోట్లోకి పంపించమని డిమాండ్ చేసిందమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు వేదవతికి చెప్తూ ఉంటారు. వేదవతి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇక్కడికి వచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఊరందరి ప్రాణాలు అక్షయమ్మ చేతిలో ఉన్నాయి. అక్షయమ్మ ఒక్కదాన్ని కోట్లోకి పంపిస్తే ఊరందరూ కూడా సంతోషంగా గాలి పీల్చుకున్న వాళ్ళం అవుతామమ్మా. ఎప్పుడు చావు వస్తుందా అని ప్రాణాలను పిడికిళ్ళలో పెట్టుకొని తిరుగుతున్నాము. అందుకే అక్షయమ్మను కోట్లోకి పంపించమని అడగటానికి వచ్చాము అని పల్లెటూరు ప్రజలు వేదవతికి చెప్తూ ఉంటారు. ఇక చాలు, నోరు ముయ్యండి. నా మనవరాల్ని కోట్లోకి పంపించమని అడగటానికి మీకు ఎంత ధైర్యం అని వేదవతి అంటూ ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరిని పంపించాలంటే మీరు పంపిస్తారా? పంపించరు కదా. మరి నా మనవరాల్ని కోట్లోకి పంపించమని ఎలా అడుగుతున్నారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అమ్మ, తరతరాలుగా అమ్మవారి ముక్కు పుడక అమ్మవారు మీ కుటుంబంలోనే ఉంటున్నాయి. ఊరికి ఏ సమస్య వచ్చినా కూడా తీర్చేది మీరే కదమ్మా. అందుకే మీ దగ్గరికే పరిష్కారం వెతుక్కుంటూ వచ్చామమ్మా. ఆ వసీకర చెప్పాల్సింది చెప్పింది. అక్షయమ్మ కోట్లోకి వెళ్తేనే మన ఊరికి పట్టిన సమస్య వదిలిపోతుందమ్మా అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. అక్షయ త్యాగశీలి, ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా ఆ వసీకర కోట్లోకి వెళ్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఒక ప్రాణం పోతే ఏమైంది, 500 ప్రాణాలు నిలబడతాయి కదా అని కృష్ణబాబు అనటంతో ప్రసాదరావు కోపంగా కృష్ణబాబు చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే చంపేస్తాను అని ప్రసాదరావు కోపంగా అంటూ ఉంటాడు. చంపేయండి మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. నేను బీపీ మీద ఉన్నాను, నన్ను ఇప్పుడు కదిలిస్తే నిన్నైనా కొట్టడానికి వెనకాడను వసంత అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నా గురించి మీరంతా గొడవలు పెట్టుకోకండి, అమ్మ వస్తే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి అక్షయ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా అవని శ్రీకర్ బయట నుంచి వస్తూ దూరం నుంచి చూస్తూ ఉంటారు. వేదవతి అవనిని చూసి, అమ్మ అవని, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారంటే అని అంటూ ఉంటే, అంతా విన్నానత్త అని చెప్పి అవని అంటుంది. అవనమ్మా, మేము ఇలాంటి కోరిక కోరటం తప్పే, కానీ ఊరిని కాపాడుకోవడం కోసం మిమ్మల్ని ఇలా అడగాల్సి వస్తుంది అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. అక్షయను 9 నెలలు మోసాను నేను. 9 నెలలు కూడా నా దగ్గర ఉండలేదు. పురిట్లోనే నాకు దూరం అయింది. అది కళ్ళు తెరిచి చూసేసరికి దేవుడి గుడిలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరకు చేరుకుంది నా కూతురు. అలాంటి నా కూతుర్ని నేను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు అని అవని ఏడుస్తూ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. అవని చెప్పింది అర్థమైంది కదా, ఇక వెళ్ళండి, ఊరి సమస్య కోసం ఏదో ఒక పరిష్కారం వెతుకుతాము అని వేదవతి అంటూ ఉంటుంది.
తల్లి చెప్పిందంటే సుప్రీంకోర్టు కూడా కాదని లేవదు. వెళ్ళండి వెళ్ళండి అని ప్రసాదరావు అంటాడు. పల్లెటూరి ప్రజలంతా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా ఆగండి అని చెప్పి అవని అంటుంది. అందరూ కూడా అవని వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ వసీకర కోరినట్టుగా నా కూతురు అక్షయను నేను కోటలోకి పంపించడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి అవని అంటుంది. ఇక అక్షయ్ను దగ్గరికి తీసుకొని అక్షయ్ నుదిటిపై ముద్దు పెట్టుకొని అక్షయ్ను గట్టిగా హక్ చేసుకుంటుంది. అవని పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అమ్మ అవని మా మనవరాల్ని బలిస్తా అంటే అది తల్లైనా సరే మేము ఒప్పుకోము అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావో అర్థమవుతుందా అని వేదవతి అవనిని అంటూ ఉంటుంది. అవని కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది అని నిహారిక అంటూ ఉంటుంది. ఊరు శ్రేయస్సు కోసం అవని తీసుకున్న నిర్ణయమే మంచిది అని వసంత అంటూ ఉంటుంది. అవని మాత్రం అలానే ఆలోచిస్తూ నిల్చుండిపోతుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో శ్రీకర్ అవని రూమ్లోకి వెళ్ళగానే అవని చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. ఊరి గురించి ఆలోచించి నీకు ఊరి పిచ్చి ఎక్కువైపోయింది. మనం ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం మంచిది కాదు. పద మన సిటీకి వెళ్దాం అని శ్రీకర్ అవని చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళబోతూ ఉండగా బావ ఒక్క నిమిషం, నా కూతురు పైన శత్రువు కన్ను పడితేనే తట్టుకోలేవను. అలాంటి ఆ రాక్షసి గృహలోకి పంపించడానికి నేను ఎందుకు ఒప్పుకున్నానంటే జడల మర్రి దగ్గరకు వెళ్ళినప్పుడు జడల మర్రిలో నాకు స్వరంగం కనిపించింది. ఖచ్చితంగా ఆ వసీకర ప్రాణం ఆ జడల మర్రి స్వరంగంలో ఉండుంటుందని నాకు అనిపిస్తుంది. కేవలం ఆ వసీకరను అంతం చేయడం కోసమే అక్షయ్ను కోటలోకి పంపించి ఎరగా వేద్దామనుకుంటున్నాను. ఇది వసీకర అంతానికి మాత్రమే పరిష్కారం అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.